అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 45 లక్షలు విలువ చేసే 900 కేజీల గంజాను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా మల్కన్గిరి నుంచి మైదాన ప్రాంతాలకు తరలి వస్తుండగా గంగవరం గ్రామ శివారులో నెమరి చెట్టు వద్ద పోలీసులు సీజ్ చేశారు. నిందితులు 5గురిని అదుపులోనికి తీసుకున్నామని, మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏజెన్సీలో గంజాయి పంట సాగు లేనప్పటికీ రవాణా విస్తృతంగా జరుగుతోందన్నారు. గంజాని అరికట్టేందుకు తాము ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ స్పష్టం చేశారు. ఒకే రోజు 900 కేజీల గంజాలు పట్టివేతతో ఏజెన్సీ ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది. రంపచోడవరం సబ్ డివిజన్ లో గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా. సో నిన్న 23వ తారీఖు నిన్న మనకి నెమల్చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు, ఒక్కొక్క బస్తా సుమారు 30 కేజీలు. సో 900 కేజీలు గాంజాయి ఇందులో తీసుకురావడం జరిగింది. సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీలు గాంజా వెహికల్ ఏదైతుందో అది సుమారు అంటే తక్కువ వేసుకున్నా కూడా ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే. 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5గురు ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా ఏదైతే ఉందో ఇది ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏమన్నారు, యాదగిరిగుట్టలో 3 మైనర్లపై అత్యాచారం